పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలా కదా, మరి పెద్ద మనిషి ఏమి గ్రహం గట్టేసుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి, ఏం చేస్తున్నావే? ఈ శాత ఎందుకు, ఈ సావెందుకురా? ఈ శాత చేసే బదులు బంధు పెట్టిపోయే గుడి మెట్ల మీద కూర్చొని అడక తిన్నా, కడుపు నిండా తిందు, కంచి నిండా నిద్రపోదు. ఈ శాత అద్దు ఏదద్దు దారి. హాగో, ఏమైందే తాత? వ్యవసాయం మీద గంత కోపం వెళ్ళగాకుతున్నావు? ఎల్లగా కక్క ఏం చేయమని అంటాను. మొదలు 4 వాన సినుకులు పడ్డాయని ఆశతోటి ఆ పర్వీన్ రెడ్డి సేటి దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి పత్తిత్తులు కొనుకొచ్చి పెంచిరా. వానలు అటే పీకినాయి. ఆ పత్తిత్తులలో ఒక్కిత్తు మొలవలే. మళ్ళీ మొన్న 4 వద్దులకు మళ్ళీ 4 వాన సినుకులు పడ్డాయని చెప్పి మళ్ళీ 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి మళ్ళీ పత్తిత్తులు కొనుకొచ్చి పెడితే ఆ మళ్ళీ పత్తిత్తు ఒక్కటి మొలవలే. మళ్ళీ వాన సినుకులు అటే పీకినాయి. ఇక మళ్ళీ వాన సినుకులు పడితే మళ్ళీ అప్పులు ఏడ తీసుకురాను, మళ్ళీ పత్తిత్తులు ఏడబెట్ట. ఏం చేయాలి చెప్పి ఈ శాత చేసేందుకు? ఇక మరి ఓ పక్క వాతావరణ శాఖ చెప్తానే ఉండే ఎల్నినో ప్రభావం చేయబట్టి ఈసారి వానలు పడాయని. నువ్వైనా కాలం కానప్పుడు పత్తిత్తులు కొనుక్కొచ్చి ఎందుకు పెట్టినవే మరి? ఇక మరి అటు వాతావరణ శాఖ పొల్లేమో ఎల్వీఓ చేయబట్టి వానలు పడాయని వాళ్ళు చెప్పబట్టే. తలాపుకు కాళేశ్వరం నీళ్లున్నా కాలువలకు సుక్క నీళ్లు ఇవ్వమని చెప్పి సర్కారు అనబట్టే. ఇక మరి రైతులను వ్యవసాయం ఎట్లా చేయాలి, ఎట్లా దునకాలి చెప్పు? కాళేశ్వరం నీళ్ళు ఇడుద్దామంటే డ్యాములు గట్టిగా లేవంటున్నదే సర్కారు. అసలు ఈ సర్కారుకు ఈ నుంచి మాటలు మాట్లాడేటందుకు ఏమనిపించలేదు కావచ్చునా. అటు పచ్చ పొల్లేమో కాళేశ్వరం డ్యామ్కు ఎసొంటి డోకా లేదు, ఏ బ్యారేజీ గేట్లు ఎత్తినా ఎసొంటి తిప్పలు ఉండదు, ఏమన్నా అయ్యేది ఉంటే మా పాచి దుకాణాన్నే మూసేసుకుంటామని వాళ్ళు సవాల్ చేయబట్టే. మరి ఆ సవాల్ను స్వీకరించిన సర్కారు మరి మా రైతులకి కాలువలకు నీళ్ళు ఇడిచిపెట్టేది ఉంటే మేము కొద్దిగా గొప్ప పంటలు వేసుకొని బతుకుదాం కదా. మరి ఎందుకు మా రైతులను ఇట్లా గోసబుచ్చుకుంటుంది కావచ్చు సర్కారు, అది చెప్పు. అరే, మేడిగడ్డ బ్యారేజ్ కు నీటిని తట్టుకునే పరిస్థితి లేదటనే, అందుకే సర్కారు నీళ్ళు ఆపేటందుకు ఆలోచిస్తున్నదట. అరే అది కాదు పిల్ల, ఈ సర్కారు గద్దెనెక్కిన కానుంచలి కాళేశ్వరం పిల్లర్లు గింగినాయి. అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని పేరు బదనం చేసుకుంటూ వస్తాను. కానీ మరి వీళ్ళు గద్దెనెక్కిన 2.5 ఏళ్ళ కానుంచలి ఏం చేస్తాను కావచ్చు. ఆ కాళేశ్వరాన్ని బాగు చేయిస్తే ఏమవుతుంది మరి వీళ్ళకు? అవును, నిజమేనే తాత. ఈ ఏడు ఇబ్బడి ముబ్బడి వానలేముండే అని వాతావరణ శాఖలు ఎప్పటిసందో చెప్తాను. అసొంటి అప్పుడు ఇసొంటి మరమ్మతులు చేయాలనే సోయి సర్కార్కు ఉండాలనే తాత. సర్కారుకు అసొంటి సోయి ఉండదు, ఉన్న ఆ ప్రాజెక్టును బాగు పెట్టది. ఎందుకంటే దానికి ఒక పెద్ద తతంగా ఉన్నది. అది ఇప్పుడు చెప్పినా ఒడిసే ముచ్చట కాదు. అందుకే మా రైతులు ఇట్లా ఆగం కావాలనే చూస్తున్నట్టున్నది సర్కారు. అగో, మీ రైతులను ఆగం చేస్తే సర్కార్కి ఏమొత్తదే? ఇప్పుడు సర్కారు కాళేశ్వరం నీళ్ళు ఇచ్చింది అనుకో, రైతులందరూ ఏం చేస్తారు? పొలాలు వేసుకుంటారు. ఆ పొలాలకు ఏం కావాలి? ఊరియా బత్తాలు కావాలి. సర్కార్ దగ్గర ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఆ పొలాలు పండించేందుకు మోటార్లు వేసుకోవాలంటే 24 గంటల కరెంటు కావాలి. సర్కార్ దగ్గర ఆమ్దాన్ ఉన్నదా? లేదు. ఇప్పుడు రైతులు పండించిన పంట వరిని సర్కారు కొనాలి. దానికి గిట్టుబాటు ధర కల్పించాలంటే సర్కార్ దగ్గర పైసలు ఉన్నాయా? లేవు. రైతులకు బోనస్ ఇవ్వాలి. సర్కార్ దగ్గర పైసలు ఉన్నాయా? లేవు. ఇవన్నీ కిరికిరీలు సర్కారు పడే బదులు ఆ కాళేశ్వరం నీళ్ళనే మొత్తం రాకుండా బంద్ చేసినాం అనుకో, కేల్కతంతో కరం బంద్ అయిపోయా. ఓ నీ అవ్వా, నీ ఆలోచన బాగానే ఉన్నదేమే. సర్కారు ఇవన్నిటి నుంచి వెళ్ళి తప్పించుకునేటందుకే కాళేశ్వరం నీళ్లను పంపు చేస్తలేదంటవానే. మరి లేకుంటేంది? ఆ కాళేశ్వరాన్ని కట్టించిన కారు పాచోళ్ళేమో పంపులను ఆన్ చేయాలి, కాలువలతోటి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. ఆ కాళేశ్వరం ఏమైనా తిప్పలేదు ఉంటే మా పాచి దుకాణాన్ని మూసేసుకుంటామని వాళ్ళు సాలెంజ్ చేయబట్టింది. రైతులందరూ ఏమో ఆ కాళేశ్వరం నీళ్ళు ఇర్రి సారు లేకుంటే మా బతుకులు ఆగమైతే అని పబ్బది బట్టి వాళ్ళు దండం పెట్టబట్టింది. సర్కారు ఏమో మూతి మీద వేలేసుకొని మీసాలు చూసుకుంటా మంచిగా బొత్తని ఊరుకుంటా కూర్చోబట్టే. అంటే ఏందన్నట్టు దీని అర్థం? అవును, కారు పాటోళ్ళు మాత్రం గట్టి పట్టు మీదనే ఉన్నారే. సర్కారు పంపులు ఆన్ చేసి రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇస్తే సరే, లేకుంటే మేమే పోయి ఆ పంపులు ఆన్ చేసి రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇస్తామని అంటున్నారు. వాళ్ళు వీళ్ళు కాదు. కాళేశ్వరం నీళ్లు సర్కారు కనుక విడుదల చేయకపోయింది అనుకో, తెలంగాణ రైతాంగం అంతా నీళ్ళ ఉద్యమం చేసేటట్టున్నారు. ఆ సోయి సర్కారుకు ఉండాలి. అరేగా గోదావరి నీళ్ళు అన్ని వట్టిగానే పోయి గంగల కలుస్తాయట. గా సోయి లేదు కానీ వేసి రూములలో కూర్చొని మీటింగుల మీద మీటింగులు పెడతాను మన పాలకులు. ఏమోనే, సర్కారు చెప్పే ముచ్చట్లేమో ఓ తీరుగున్నాయి, ప్రతిపక్ష పోళ్ళు చెప్పేదేమో ఇంకో తీరుగున్నది. నడుమ రైతులు నలిగిపోతున్నారు కదా. అరే ఈ రాజకీయ నాయకులకి ఏమన్నా కొద్దిగానే సిగ్గుచేర ఉన్నదా పిల్ల? వీళ్ళ పంతాల కోసానికి వీళ్ళ ప్రతాపాల కోసానికి మా పంట పొలాలను ఎండ పెడతారా? వీళ్ళ రాజకీయాల కోసానికి మమ్మల్ని గోసబుచ్చుకుంటారా చెప్పు? ఈ కాళేశ్వరం నీళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కారు పార్టీ అన్నట్టు నడుతున్నదే ముచ్చట. అయితే కానీ ఓ పిల్ల,
దేశంలో ఏది జరిగినా మేము అసలుకే సహించమని చెప్పి దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఈ పూపాచోళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. ఎందుకు కావచ్చు? కనీసం మరి రైతుల దగ్గరికి వచ్చి మరి ఏం జరుగుతుందా, మీ పంట పొలాలు ఎట్లున్నాయా, మీ బతుకులు ఎట్లున్నాయా అని కనీసం వచ్చి మందలు ఇచ్చిన వాళ్ళు లేరు కదా. వాళ్ళు ఏమన్నంటే మేము అధికారంలో ఉన్నామా, అతి పెద్ద ప్రతిపక్షంలో ఉన్నామా అంటారు కావచ్చు. కానీ ఎంపీ ఈటెల రాజేంద్రన్న మాత్రం రాజకీయాలు ఏమన్నుంటే మీరు చూసుకోండి, కానీ రైతులకు మాత్రం నష్టం చేయకుండ్రి. వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి నీళ్ళు ఇయ్యాలని అంటున్నాడే. ఇక ఈ కాలువ చూడు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు యజ్ఞం మధ్యం కాలం అయినా కూడా ఈ కాలువ నిండా నీళ్ళు వచ్చేది. నాకు ఎప్పుడు వీళ్ళు అయితే అప్పుడు వచ్చేది, మోటార్ వేసుకునేది, నా చెలకంట పారించుకునేది. ఇప్పుడు కాళేశ్వరం నిండా నీళ్లు ఉండబట్టే, గోదావరి నిండా నీళ్లు పోబట్టే, మా కాలువలలో నీళ్ళ సుక్క లేదా, మా రైతుల కళ్ళలో నీళ్ళు తిరగబట్టే. ఇక మేము వ్యవసాయం ఎత్త చేయాలి, ఎత్త బతకాలి, నువ్వే చెప్పు. ఇవాళ రేపో కాళేశ్వరం నీళ్ళ మీద ఏదో పెద్ద పంచాయతీ అయ్యేటట్టున్నదే రాష్ట్రంలా. అటు రైతులు ఇటు ప్రతిపక్ష పొల్లు గట్టి పట్టు మీద ఉన్నారు, నీళ్ళు ఇడవాల్సిందేనని. మరి ఏమైతుందో చూడాలి. ఏహే ఇక నీ శాత చేయ పిల్ల, ఆ పట్నం మొఖాన్ని వచ్చి ఎక్కడన్నా ఇంత కొలువు చూసుకునే గేట్ల కాడనో అక్కడనో గిక్కడనో కావలి కూర్చునే కొలువు చేసుకుంటా. కానీ ఈ వ్యవసాయం చేస్తే ఏం మిగిలేటట్లేదు. ఇంకేంది ఆ రేవంత్ సార్ అన్నట్టు ఆనాటి రోజులు చెప్తారు అంతగా చెప్తూనే ఉంది. కరువు కాలం, ఈ కట్టం కాలం గట్లనే మళ్ళీ వలసపోయే బతుకులు అయ్యేటట్టే ఉన్నాయి. ఇక ఏం చెప్పుకునేటట్టు లేదు. మరిగా కాళేశ్వరం నీళ్ళు రాకుంటే నువ్వు గట్ల నారాజు కాకే పెద్ద మనిషి. రైతులు గింత గోసపడతా అంటే సర్కార్ అయినా చూసుకుంటే ఉత్తగానే ఊకుంటుందా? ఏదో ఒకటి చేసి రైతులకు నీళ్ళు వచ్చే ఉపాయం తప్పకుండా చేస్తుంది. మరి ఇక చూస్తున్నారు కదా పబ్లిక్, బోదిక్కు ఎల్నీలో జయంగా ఈ 7 వర్షాలు ఎక్కువ పడయి నీళ్ళకి ఇబ్బంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ ఇదే అలా మేడిగడ్డ కానుంచి మాత్రం బొచ్చడన్ని నీళ్లు కిందికి పోయి సముద్రం పాలవుతున్నాయి అని చాలా మంది రైతులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. మరిగా సర్కారు ఆఖరికి ఏం చేస్తుందో చూడాలిగా.